ప్రతాప్ ఇక్కడ మెయిన్ గా ఈ విజయానికి అంటే ఇది ఘన విజయంగానే చెప్పాలి. ఎందుకంటే టఫ్ ఫైట్ ఉంటుంది. 5,000, 3,000, 10,000 లోపే లీడ్ ఇలాంటి చర్చ జరిగింది. కానీ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. 20,000కు పైగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎంఐఎం మద్దత, లేకుంటే అజారుద్దీన్ మంత్రిని చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అడ్వాంటేజా, రేవంత్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగి చేసిన రోడ్ షోనా, మంత్రులు ప్రతి ఇంటింటిని టచ్ చేశారు, డివిజన్కి 2 మంత్రులు ఉన్నారు, అదా లేదంటే అభ్యర్థి నవీన్ యాదవ్కున్న అడ్వాంటేజ్, ఆయన లోకల్ అభ్యర్థి, కొంత అక్కడ ఇమేజ్ ఉంది, యూత్లో ఫాలోయింగ్ ఉంది, అది కారణమా లేదంటే అన్నిటికంటే మెయిన్గా బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యమే ఇక్కడ ఎక్కువగా ఉందంటారా? కళ్యాణ్, వాస్తవానికి దీనికి సంబంధించి అన్ని ఫ్యాక్టర్స్కు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. మొదట్లో ఇవన్నీ కూడా కాస్త వీక్గా ఉన్న నేపథ్యంలో సర్వేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త డిసడ్వాంటేజ్గా వస్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా అధిగమించేందుకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానిగా చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. వీరన్నట్టుగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంతో ఆ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా దాదాపు 130,000 ఓట్లు ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మెజార్టీ వర్గాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోగలిగింది. ఎంఐఎం సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కాస్త ముస్లింలలో బీఆర్ఎస్ వైపు కూడా చాలా వరకు మొగ్గు చూపినట్టుగా కూడా సర్వేలలో తేలింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత వెంటనే ఆ ముస్లిం సామాజిక వర్గానికి మెజార్టీ వైపు తమ వైపు తిప్పుకునేందుకు అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడంతో కాస్త ఈ విధంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మొదట్లో వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేవలం 3 మంత్రులకు మాత్రమే, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, 3కి మాత్రమే బాధ్యతలు ఇచ్చారు. కానీ ఆ పరిస్థితుల్లో ఏ విధంగా పెద్దగా మార్పు రాకపోవడంతో ఇంకా మెరుగైన ఫలితాలు రావాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సినారియోని మార్చేసి ఒక్కొక్క డివిజన్కు 2 మంత్రులను బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. ఆ మంత్రుల కింద కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా రహమత్ నగర్లో ఆయన కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. ఆయన కూడా విస్తృతంగా ఒక్కొక్క వ్యక్తికి, కీలకమైన వ్యక్తికి, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీకి కానీ దాదాపుగా అంటే ఒక్కొక్క 5,000 ఓట్ల చొప్పున విభజన చేసి వారికి ఆ బాధ్యతలు అప్పగించి వారందరూ కూడా వచ్చి ఓట్లు వేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ చెప్పడం. కానీ దీనికి అనుగుణంగా ఒక్కొక్క కుల సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశాలు పెట్టి కూడా వాటిని అందరినీ కూడా టర్న్ చేసుకోవడం. కానీ నెక్స్ట్ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి మద్దతు పలకాలని చెప్పిన నేపథ్యంలో ఓటర్స్ కూడా ఈ విధంగా దీనికి కన్విన్స్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ చివరి వారంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే క్యాంపెయినింగ్ ఉందో ఆ క్యాంపెయినింగ్ కు ఓటర్ కూడా కనెక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత లాస్ట్ ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా కానీ పోల్ మేనేజ్మెంట్తో ఆ తర్వాత సంబంధించి ముఖ్యంగా పోలింగ్ రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా మనం కూడా గమనించాం. దానికి సంబంధించి అందులో భాగంగానే ఇవంతా జరిగిన పరిణామాల దృష్టిలోనే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంగానే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన కంటే ఎక్కువగా మెజార్టీ ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 5 రౌండ్ల వరకే 12,000 మెజార్టీ ఉంది. దాదాపు మీరు అన్నట్టుగా 20,000 మెజార్టీ ఖచ్చితంగా క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ కూడా చాలా వరకు 20,000 మెజార్టీ ఖచ్చితంగా క్రాస్ అవుతామని చెప్పేసి కాన్ఫిడెంట్ ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే రిజల్ట్ ఆ ట్రెండ్లోనే వస్తున్నట్టుగా కనపడతా ఉంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మొత్తానికి వెంకట్ గారు, మీ గాంధీ భవన్లో సంబరాలు అయితే జరుగుతున్నాయి, కానీ బీహార్